ఈ వెస్ట్రన్ వరల్డ్ కి క్యాండిల్ స్టిక్స్ పరిచయం అయింది 1991లో. కానీ ఆ 1991 కంటే ఒక 100 ఇయర్స్ బిఫోరే చార్లెస్ హెచ్ డవ్ అనే ఒక వ్యక్తి టెక్నికల్ అనాలిసిస్ అండ్ పీపుల్ ఒక సైకాలజీ, మార్కెట్లో ఉన్న పీపుల్ ఒక సైకాలజీ గురించి తన ఓన్ వాల్ స్ట్రీట్ జర్నల్లో తన ఆర్టికల్స్ గా పబ్లిష్ చేస్తూ వచ్చారు. అక్కడి నుంచి కొంత టైంకి ఆర్టికల్స్ అన్నిటిని ఒక బుక్ లా చేస్తే అప్పటి నుంచి మీన్స్ 1900s స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు 2022 వరకు కూడా ఆ బుక్ లో ఉన్న ప్రిన్సిపల్స్ స్టిల్ వర్క్ అవుతున్నాయి. అండ్ యాజ్ ఎ ప్రామిస్డ్ బిఫోర్ మనం మాట్లాడుకుంటున్న ఈక్విటీ కోర్స్ లో ఇది ఒక పార్ట్. ఇప్పుడు మనం 100 సంవత్సరాల క్రితం చెప్పిన వ్యక్తి మాటలు ఇంకా ఎందుకు మార్కెట్ లో వర్క్ అవుతున్నాయి? బికాస్ మార్కెట్ లో అందరికీ తెలిసిన విషయం పెద్దగా వర్క్ అవ్వదు కదా, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి కొన్ని పాయింట్స్, నియర్ టు 6 పాయింట్స్ ప్రతి ఒక్కరు పాస్ చేస్తూ వస్తూ ఈవెన్ ఈ పాయింట్ లో కూడా మనం మాట్లాడుకుంటున్నాం. అంటే ఆ పాయింట్స్ లో ఉంటున్న మ్యాజిక్ ఏంటి? అది పర్టికులర్ గా ట్రేడర్స్ ఉద్దేశించి చెప్పలేదు. బికాస్ ఆ టైంలో ఇంట్రాడే ట్రేడింగ్, స్కాల్పింగ్, స్వింగ్ ట్రేడింగ్, పొజిషనల్ ట్రేడింగ్ ఇలా ఏం లేవు. స్టాక్స్ ని ఎప్పుడు కొనాలి, స్టాక్స్ ని ఎప్పుడు అమ్మేయాలి, అండ్ స్టాక్స్ లో పర్టికులర్ గా ఇది ఇంపార్టెంట్. నాకు అన్ని పాయింట్స్ లోకి ఇదే బాగా నచ్చేది. తను చెప్పిన 6 పాయింట్స్ లో వస్తున్న న్యూస్ కి, రిజల్ట్స్ కి, ఈవెంట్స్ కి స్టాక్ మార్కెట్ మనం అనుకున్నట్లు రియాక్ట్ అవ్వదు. న్యూస్ ఆల్రెడీ డిస్కౌంట్ అయి ఉంటుందని తను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు. అప్పట్లోనే ఆ థాట్ రావడం అంటే డెఫినెట్లీ గ్రేట్. ఇవాళ వీడియోలో చార్లెస్ డవ్ గారు చెప్పిన 6 ఇంపార్టెంట్ పాయింట్స్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇన్ఫాక్ట్ ఈ వీడియోలోని న్యూస్, ఈవెంట్స్ ని ఎలా ట్రేడ్ చేయాలనేది కూడా కంబైన్ చేయాలనుకున్నాను. బట్ అదే అవుట్ ఆఫ్ ద టాపిక్ వెళ్తుంది. మీన్స్ ఈ 6 పాయింట్స్ కి న్యూస్ తో ఎలా ట్రేడ్ చేయాలనే దానికి అవుట్ ఆఫ్ ద కాంటెక్స్ట్ వెళ్తుంది. కాబట్టి ఆ టాపిక్ కవర్ చేయాలి అనుకుంటే చెప్పండి. నెక్స్ట్ వీడియోలో నేను న్యూస్ ఆర్ ఈవెంట్స్, ఏదైనా అబ్నార్మల్ థింగ్స్, మార్కెట్ నార్మల్ డేస్ కాక అబ్నార్మల్ గా జరుగుతున్నప్పుడు మనం ట్రేడింగ్ ఎలా చేయాలి, పర్టికులర్లీ ఈ ఆప్షన్ ట్రేడింగ్ కాదు, స్టాక్స్ లో అండ్ వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ ఇవాళ వీడియోలో అయితే చార్లెస్ డవ్ గారు చెప్పిన 6 పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఇవి నేను ఎలా అరేంజ్ చేశానంటే ఫస్ట్ లో అన్ఇంపార్టెంట్వి లేకపోతే క్విక్ గా మాట్లాడుకునేది ఫస్ట్ లో పెట్టేశాను, తర్వాతవి ఇంపార్టెంట్ అనమాట. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు నేను ఇది క్లియర్ గా చెప్పాలనుకుంటున్నాను. మీరు స్వింగ్ ట్రేడింగ్ చేస్తున్నా, ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, తను చెప్తున్న ఈ పాయింట్స్ మీకు మంచిగా యూజ్ అవుతాయి. ఇంట్రాడే చేస్తుంటే ఇదేం పెద్ద వర్క్ అవ్వదు. మీన్స్ ఇంట్రాడే ట్రేడింగ్ వాళ్ళకేం కాదు ఇవి. బట్ సైకాలజీ లైక్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు, పర్టికులర్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఎలాంటి టైంలో మనం ఎంటర్ అవ్వాలి, ఎలాంటి టైంలో మనం ఎగ్జిట్ అవ్వాలి అనే దాని రిలేటెడ్ గా తను బాగా మాట్లాడారు మీన్స్ తన పాయింట్స్ లో. ఓకే, మన వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తున్న పాయింట్ లో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతిసారి ఇంకా బెస్ట్ ఎఫర్ట్స్ పెడుతూ మాకు వీడియో చేయడానికి ఒక మోటివేషన్ లా ఉంటుంది. ఓకే, తను 6 పాయింట్స్ చెప్పారనుకున్నాం, దానికి ఒక ఆర్డర్ ఉండదు. ఫస్ట్ ఇది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కలా ఆర్డర్ కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి నేను ఈజీగా మీన్స్ క్విక్ గా మాట్లాడుకునేది ఫస్ట్ పెడుతున్నా. తను చెప్తున్న 6 పాయింట్స్ లో మనం మాట్లాడుకోబోతున్న ఫస్ట్ ది ఇండెసెస్ మస్ట్ కన్ఫర్మ్ ఈచ్ అదర్ అంటున్నారు తను ఇలా ఆర్టికల్స్ లో ఇది రాస్తున్న పాయింట్ లో తను మెన్షన్ చేయాలనుకుంది. తను 2 ఇండెసెస్ తీసుకున్నారు. ఒకటి డవ్ ఇండస్ట్రియల్ యావరేజ్, ఇంకొకటి డవ్ ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్. తన లాజిక్ ప్రకారం ఇండస్ట్రియల్ యావరేజ్ మీన్స్ ఇండస్ట్రీస్ అన్ని మంచిగా వస్తువుల్ని తయారు చేస్తూ ఉంటే, దాని అన్ని ఎక్కువ వస్తువులకి బయట నిజంగా అంత డిమాండ్ ఉంటే, దాని ఆ వస్తువుల్ని ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్న కంపెనీస్ కూడా లాభపడాలి కదా. సో ఇండస్ట్రియల్ యావరేజ్ పెరుగుతూ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్ కూడా పెరుగుతూ ఉండాలి. ఇండస్ట్రియల్ యావరేజ్ తగ్గుతూ ఉంటే ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్ కూడా తగ్గుతూ ఉండాలి. అలా కాకుండా ఇండస్ట్రియల్ యావరేజ్ పెరుగుతూ ట్రాన్స్పోర్టేషన్ యావరేజ్ తగ్గుతూ ఉంటే దెన్ అది క్లియర్ ట్రెండ్ కాదు. మీన్స్ ఎకానమీ ఆర్ ఆ ఇండస్ట్రీస్ లో బులిష్నెస్ ఉంటున్నట్టు కాదని అలర్ట్ అవ్వాలనేలా తను మెన్షన్ చేస్తున్నాడు. అది మన మార్కెట్స్ కి అప్లై చేస్తే లైక్ ఆటో స్టాక్స్ పెరుగుతున్నాయి అనుకోండి, ఆటో యాక్సిలరీ స్టాక్స్ కూడా పెరుగుతుండాలి. అంతే కదా. ఆటో యాక్సిలరీస్ అంటే విడిభాగాలు తయారు చేసే కంపెనీస్. అవి ఆటో కంపెనీస్ పైన కదా డిపెండ్ అవుతాయి. సో ఆటో స్టాక్స్ బాగా పెరుగుతున్నాయి, బాగా పర్ఫామ్ చేస్తున్నాయంటే దాన్ని వాళ్ళు మంచిగా సేల్స్ చేస్తున్నారని. అంత మంచిగా సేల్స్ చేస్తుంటే వాళ్ళు విడిభాగాలను కొనుక్కునే వాళ్ళు కూడా లాభపడాలి కదా. సో ఇలా ఒక కోరిలేషన్ మనం తీసుకోవచ్చు. అంతేకాని ఇది మనం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, లేకపోతే ఐటీ, ఫార్మా ఇవన్నీ కూడా కోరిలేట్ అవుతూ పెరుగుతూ ఉండాలి లేకపోతే తగ్గుతూ ఉండాలని మనం రిలేషన్ పెట్టుకోలేము. బికాస్ కొన్ని సందర్భాల్లో మెటల్స్ పెరుగుతుంటే ఆటో కంపెనీస్ పడాలి. బికాస్ మెటల్స్ అనేటివి ఆటో కంపెనీస్ కి రా మెటీరియల్ గా ఉంటాయి కాబట్టి. సో ఈ కోరిలేషన్ ని మాత్రం జస్ట్ కొన్ని సెక్టార్స్ అండ్ కొన్ని థీమ్స్ కు మాత్రమే మనం అప్లై చేయగలం స్టాక్ మార్కెట్ లో. ఒకటి ఇంకొకటి దానిపై రిలేట్ అవుతూ ఉంటే, డిపెండ్ అవుతూ ఉంటేనే ఈ పాయింట్ ని మనం అప్లై చేయాలి. డిపెండెంట్ అవుతున్న ఇండస్ట్రీస్ నే మనం కంపేర్ చేయాలి. ఆటో యాక్సిలరీస్, ఫార్మాసిటికల్
కెమికల్ రిలేటెడ్ గా కెమికల్ బిజినెస్ ని అందించే కంపెనీస్ అండ్ ఫార్మా కంపెనీస్ వీటి రిలేటెడ్ గా రిలేషన్ నే మనం అర్థం చేసుకోవాలి. సెకండ్, వాల్యూమ్ మస్ట్ కన్ఫర్మ్ ద ట్రెండ్. ఈ అన్ని పాయింట్స్ కూడా తనేం చెప్పారనేది ఫస్ట్ మాట్లాడతాను, తర్వాత నా ఒపీనియన్, నా వ్యూ ఏంటో కూడా చెప్పేస్తాను. బికాస్ థియరీ ఒకటే నేను చెప్పి వెళ్ళిపోతే అది నిజంగా మార్కెట్ లో ఎలా ఉంటుందనేది మీరు విజువల్ గా తీసుకోలేరు, మీన్స్ రియాలిటీకి రాలేరు. వాల్యూమ్ మస్ట్ కన్ఫర్మ్ ద ట్రెండ్. లైక్ ఇక్కడ చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫాలో అవుతున్నప్పుడు వాల్యూమ్ పెరుగుతూ ఉంది, మీన్స్ సెల్ చేసినప్పుడు ఇంటెన్సిటీతో ఉండే సెల్లింగ్ మనకు కనిపిస్తుంది. సో సెల్ చేసిన పాయింట్స్ లో అలా పెరుగుతున్న వాల్యూమ్స్ ని చూస్తున్నప్పుడు ఎస్ ఇంకా పడుతుంది, ఆ వస్తున్న ఫాల్ లో స్ట్రెంత్ ఉంది అని మనం తెలుసుకోవచ్చు. అండ్ పెరుగుతున్నప్పుడు, నెక్స్ట్ టైం పెరుగుతున్నప్పుడు వాల్యూమ్స్ పెద్దగా లేవు, ఫాలో అవుతున్నప్పుడుతో కంపేర్ చేస్తే ఈసారి పెద్దగా వాల్యూమ్స్ లేవు. సో ఈ వస్తున్న ర్యాలీ అనేది అంత స్ట్రాంగ్ ర్యాలీ కాదని ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు. అండ్ థర్డ్ పాయింట్, ట్రెండ్ పర్సిస్ట్ అంటిల్ ఏ క్లియర్ రివర్సల్ అక్కర్స్. మీన్స్ ఒక ట్రెండ్ అనేది వెళ్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు మనకి అరే ఫాల్ అయిపోతుందని ఒక ఫీల్ ఇస్తూ ఉంటుంది, కానీ ఇన్ రియాలిటీ అప్ ట్రెండ్ లో కూడా స్మాల్ ఫాల్స్ ఉంటూ ఉంటాయి. దాన్ని చూసి మనం భయపడకూడదు, ఒక క్లియర్ రివర్సల్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి అని తను చెప్తున్నారు. ఇది తను చెప్తున్నది అగైన్ ఇంట్రాడే కాదు ఆర్ స్కాల్పింగ్ కి వీటికి కాదు, తను చెప్తున్నది యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్ కి. అండ్ ఇంకొక లెవెల్ దాటి ట్రేడింగ్ లోకి తీసుకోవాలంటే ఇది పొజిషనల్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ కే మనం అప్లై చేయాలి, ఇంట్రాడేకి మనం అప్లై చేయలేం. ఇంట్రాడేకి ఇవన్నీ చూసామంటే స్టాప్ లాస్లు చాలా భారీగా పెట్టాల్సి ఉంటుంది, పెద్ద స్టాప్ లాస్లు పెట్టాల్సి ఉంటుంది, అది మనకు అవ్వదు. అగైన్ అండ్ అగైన్ మెన్షన్ చేయడానికి కూడా రీజన్ అదే, ఇంట్రాడేకి అనుకుంటారేమో కానీ కాదు. ట్రెండ్ ఒక డైరెక్షన్ లో అలా వెళ్తున్నప్పుడు వస్తున్న చిన్న ఫాల్స్ ని చూసి అది రియల్ ఫాల్ అని అనుకోవద్దని, ఓవరాల్ మార్కెట్ ఎప్పుడు కూడా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు టైం ఇవ్వమని అండ్ ఒక క్లియర్ డైరెక్షన్, ఒక క్లియర్ రివర్సల్ వచ్చేంత వరకు వెయిట్ చేయమనేలా తను చెప్తున్నారు. ఇక్కడ మనకు వచ్చే ఒకే క్వశ్చన్, ఆ క్లియర్ రివర్సల్ అని మనకి ఎప్పుడు తెలుస్తుంది? లెట్స్ సే 100 ఉన్న స్టాక్ 120, 130, 140, 150కి వెళ్ళాక అగైన్ డౌన్ అవుతూ 130, 120కి వచ్చేసింది. ఇప్పుడు అది క్లియర్ రివర్సల్ అని మనం ఎప్పుడు తెలుసుకోవాలి? ఎంత ఫాలో అయ్యేంత వరకు తెలుసుకోవాలి? కానీ దీన్ని మనం క్లియర్ గా డిఫైన్ చేయడం కోసం 2 థింగ్స్ ని ఫాలో అవ్వచ్చు. ఇది ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఏదైనా మనం ఈ 2 థింగ్స్ ని ఫాలో అవ్వచ్చు. ఒకవేళ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నా, స్వింగ్ ట్రేడింగ్ ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ చేస్తున్నా, డిపెండింగ్ అపాన్ టైం ఫ్రేమ్, నేను మీకు టైం ఫ్రేమ్ వీడియోలో చెప్పాను వేటికి మనం ఏ టైం ఫ్రేమ్ ని గమనిస్తామని. అందులో ట్రెండ్ ఫాలోయింగ్ టైం ఫ్రేమ్ అని చెప్పాను చూసారా, ఆ ట్రెండ్ ఫాలోయింగ్ టైం ఫ్రేమ్ ప్రకారం హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ వెళ్తుంటే అది అప్ ట్రెండ్ కదా. సో ఆ హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ బ్రేక్ అయ్యి ఎప్పుడైతే డౌన్ సైడ్ కి వస్తుందో అప్పుడు మనం ట్రెండ్ రివర్సల్ అనుకోవచ్చు. అంతేకాని ఇన్ బిట్వీన్ మనం కొంత ఫాలో అవుతున్నా మనం భయపడాల్సిన నీడ్ లేదు ఇన్వెస్ట్మెంట్ ఆర్ స్వింగ్ ట్రేడింగ్ కి ఆర్ పొజిషనల్ ట్రేడింగ్ కి. అలాగే డౌన్ ట్రెండ్ లో వెళ్తుంటే లోయర్ లోస్ లోయర్ హైస్ ఫామ్ చేసుకుంటూ డౌన్ సైడ్ కి వెళ్తుంటే ఆ ప్యాటర్న్ బ్రేక్ అయ్యి అప్ సైడ్ కి ప్రైస్ వెళ్ళేంత వరకు ఇంకొక హయ్యర్ హై కానీ హయ్యర్ లో కానీ ఫామ్ చేసేంత వరకు మనం భయపడాల్సిన నీడ్ లేదు. ఆ ట్రెండ్ అలా కంటిన్యూ అవుతూ వెళ్తుందని మనం అజ్యూమ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ ప్రతిసారి మనకి హయ్యర్ హైస్ హయ్యర్ లోస్ అప్ ట్రెండ్ లా లోయర్ లోస్ లోయర్ హైస్ డౌన్ ట్రెండ్ లా ఫామ్ అవుతూ ఉండవు, కొంచెం ర్యాండమ్ గా ప్రైస్ మూవ్ అవుతుంటుంది. మరి అలాంటప్పుడు అప్పుడు ఇంపార్టెంట్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ నేను మీకు వీడియోస్ లో చెప్తూ ఉంటాను, అవి నేను ప్లేస్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి డ్రా చేసుకుంటూ లోయర్ టైం ఫ్రేమ్ కి ఎలా గమనించాలో కూడా ఆల్రెడీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇవి చిన్నవే, నెక్స్ట్ 3 అనేవి ఇంపార్టెంట్. మార్కెట్ డిస్కౌంట్స్ ఎవ్రీథింగ్ ఆర్ మార్కెట్ డిస్కౌంట్స్ ఆల్ న్యూస్. ఈ పాయింట్ అనేది ఎఫిషియెంట్ మార్కెట్ హైపోథిసిస్ మీద వర్క్ అవుతుంది. ఇదే యాంటీ థీసిస్ ఆఫ్ బిహేవియరల్ ఎకానమిక్స్. ఇది ఏం చెప్తుందంటే, ఇవాళ స్టాక్ రిజల్ట్స్ వచ్చాయి, పాజిటివ్ గా వచ్చాయి, దాని అప్పుడు స్టాక్ పెరగాలని రూల్ లేదు. రెవెన్యూ 200%, ప్రాఫిట్ 100% పెరగచ్చు, బట్ స్టిల్ స్టాక్ పెరగదు. అండ్ అలాగే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు తగ్గిస్తే మార్కెట్ కి పాజిటివ్, ఇది థియరీ. కానీ ఫెడ్ వాళ్ళు నిజంగానే వడ్డీ రేట్లని చాలా వరకు తగ్గించినా మార్కెట్ పడచ్చు. మరి థియరీకి అగైనెస్ట్ గా ఎందుకు మార్కెట్ రియాక్ట్ అవుతుంది? చాలా సందర్భాల్లో మీకు క్వశ్చన్స్ వచ్చుంటాయి కదా, గుడ్ న్యూస్ అన్నారు, మంచి న్యూస్ అన్నారు, టెలిగ్రామ్ లో పెట్టారు, కానీ స్టాక్ ఏమో పడింది. న్యూస్ మంచిదే, న్యూస్ చెడ్డది కాదు, ఆ వస్తున్న అప్డేట్ మంచిదే, దానికి స్టాక్ ప్రైస్ కి రిలేషన్ ఉండదు. ఎందుకలా? ఒక మంచి అప్డేట్ వచ్చినప్పుడు స్టాక్ ప్రైస్ ఎందుకు పెరగదు? ఒక బ్యాడ్ అప్డేట్ వచ్చినప్పుడు ఎందుకు స్టాక్ ప్రైస్ పెరుగుతూ ఉంటుంది? బికాస్ మార్కెట్ అప్డేట్ కోసం వెయిట్ చేయదు. అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్, ఇది రియాలిటీ కాదు, ఎగ్జాంపుల్ 5,000 రూపీస్ పర్ టన్ స్టీల్ ప్రైస్ ఉంటే, హెచ్ఆర్సీ స్టీల్ ప్రైస్, అది డే టు డే ఇంక్రీజ్ అవుతూ 10,000, 15,000, 20,000 ఆ ప్రైస్ కి వెళ్ళిపోయింది అనుకోండి స్టీల్ ప్రైస్. దెన్ మార్కెట్ ఆ స్టీల్ కంపెనీస్ రిజల్ట్స్ పోస్ట్ చేసేంత వరకు వెయిట్ చేస్తుందా? వాళ్ళు రిజల్ట్స్ పోస్ట్ చేస్తారు, రిజల్ట్స్ లో ఎలా ఉందో చూసుకున్న తర్వాత కొందాం అనుకుంటుందా? ఇక్కడ స్టీల్ పెరుగుతుందంటే వాళ్ళకి మార్జిన్స్ పెరుగుతాయి. ఒకప్పుడు అమ్మే ధర కంటే ఇప్పుడు ఎక్కువ ధర పెట్టి అమ్ముతారు కాబట్టి మార్జిన్స్ పెరుగుతాయి, ప్రాఫిటబిలిటీ పెరుగుతుంది, రిజల్ట్స్ మంచిగా పోస్ట్ చేస్తారని ముందుగానే మార్కెట్ అజ్యూమ్ చేసుకొని అక్కడ స్టీల్ ప్రైస్లు పెరుగుతూ ఉంటే ఇక్కడ స్టీల్ స్టాక్స్ ని పెంచేస్తూ ఉంటుంది. ఒక కామన్ పబ్లిక్ అది ఎలా అర్థమవుతుంది? స్టీల్ ప్రైస్లు ట్రాక్ చేస్తున్న వాళ్ళకే కదా అర్థమవుతుంది.
ఎందుకు పెరుగుతుందో. రోజు పెరుగుతూ ఉండడం చూసి ఎందుకు పెరుగుతుందిలే అనుకుంటాం, కానీ కరెక్ట్గా రిజల్ట్స్ పోస్ట్ చేసేటప్పుడు రిజల్ట్స్ 300% ప్రాఫిట్ పెరిగిందని ఎలా వాళ్ళు రిపోర్ట్ చేస్తారు. ఎవరైనా గుడ్ రిజల్ట్స్ అనాలి కదా, దాన్ని బ్యాడ్ రిజల్ట్స్ అనలేరు కదా. అలా గుడ్ రిజల్ట్స్ అని అన్ని ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో పబ్లిష్ అయినప్పుడు రీటైలర్స్ ఎంటర్ అవుతారు, అబ్బా మంచి రిజల్ట్స్ ని పోస్ట్ చేసిందని. కానీ అప్పుడు కరెక్ట్ గా రిజల్ట్స్ వచ్చాక రీటైలర్స్ ఎంట్రీ ఇవ్వడం, బిగ్ ప్లేయర్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం రెండు ఒకేసారి జరుగుతాయి. బికాస్ ఇలా మంచి రిజల్ట్స్ వస్తాయని ఆల్రెడీ మార్కెట్ లో ఉన్న న్యూస్ ని స్టాక్ ప్రైస్ లో డిస్కౌంట్ చేసేసారు, స్టాక్ ప్రైస్ లో ఇంక్లూడ్ చేసేసారు. ఎక్కడో ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 100% పెరిగిపోయి ఉంటుంది. ఈలోపే మనం ఈవెంట్ వచ్చాక ఎంటర్ అవుతూ ఉంటాం. అది కరెక్ట్ కాదని చెప్తున్నారు తను. మార్కెట్ లో ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్, కమోడిటీస్ ని ట్రాక్ చేస్తున్నా మీరు బిజినెస్ అప్డేట్స్ వస్తూ ఉంటాయా మనకి. ఒక ఐటీ కంపెనీ ఇంత పెద్ద ఆర్డర్ గెలుచుకుంది, ఒక ఫార్మా కంపెనీకి యుఎస్ఎఫ్డి అప్రూవల్ వచ్చింది, లేకపోతే ఒక కన్స్ట్రక్షన్ కంపెనీకి ఇన్ని 100 కోట్ల 1000 కోట్ల ఆర్డర్స్ వచ్చాయి. ఇవన్నీ వచ్చినప్పుడే స్టాక్స్ రియాక్ట్ అయిపోతూ ఉండడం మీరు గమనించారా. ఇవి రిజల్ట్స్ వరకు వెయిట్ చేస్తాయా మార్కెట్? కాదు. ఈవెన్ ఇది కూడా అంటే అప్డేట్ వస్తే మార్కెట్ పెరుగుతుందా, ఒక పాజిటివ్ అప్డేట్ వస్తే ఖచ్చితంగా పెరుగుతుందా? కొన్ని సందర్భాల్లో పెరగాలని రూల్ లేదు. బికాస్ ఇలా వస్తుంది అప్డేట్ అని ముందుగానే మార్కెట్లో ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో రూమర్స్ నడుస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఏ అనే కంపెనీని బి అనే కంపెనీ కొనేస్తుంది అని మార్కెట్ లో ఒక నెల నుంచి రూమర్స్ ఉండొచ్చు. ఆ లోపే ఆ రూమర్స్ ని బట్టే స్టాక్ పెరిగిపోయి ఉండొచ్చు. మరి ఆ న్యూస్ వచ్చినప్పుడు ఎందుకు పడింది అంటే బికాస్ మార్కెట్ లో ఏదైతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదంతా కూడా డిస్కౌంట్ అవుతూ ఉంటుంది. ప్రెసెంట్ ఉంటున్న టైంకి ఫ్యూచర్ లో ఏం జరుగుతుందని మార్కెట్ లో ఉన్న ఊహాగానాలు ఉంటాయో వాటన్నిటిని కూడా మార్కెట్ రియాక్ట్ అవుతూ అది ప్రైస్ లో వేసేస్తూ వస్తుంది. మంచిగా అయితే పాజిటివ్ గా తీసుకెళ్తుంది, చెడుగా అయితే డౌన్ సైడ్ కి తీసుకువెళ్తుంది. మరి దీన్ని బేస్ చేసుకొని స్వింగ్ ట్రేడింగ్ కానీ ఇంట్రాడే ట్రేడింగ్ కానీ మనం ఎలా చేయాలి, మోస్ట్లీ ఇది అప్కమింగ్ టైమ్స్ లో నేను ఈ ఛానల్లో తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఆ వీడియో. బికాస్ చాలా వరకు ట్రాప్ అయిపోతుంటాం, మంచి న్యూస్ మంచి రిజల్ట్ అని బై చేయడం, అక్కడ ట్రాప్ అయిపోవడం, ఫాలో అవుతూ మన స్టాప్ లాస్ హిట్ చేసేసేయడం ఇలా అవుతుంటుంది. కాబట్టి టాపిక్ మాట్లాడుకుందాం. సో తను చెప్తున్నది ఎవ్రీ మార్కెట్ న్యూస్ ఆర్ మార్కెట్లో ఉంటున్న స్పెక్యులేషన్ ఆ స్టాక్ రిలేటెడ్గా ప్రతిదీ డిస్కౌంట్ అవుతుంది. అండ్ 5th పాయింట్, మార్కెట్లో 3 ట్రెండ్స్ ఉంటాయని చెప్తున్నారు. 3 ట్రెండ్స్ అంటే అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్ వేస్ ట్రెండా? కాదు. అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అనేది ప్రైస్ ఫాల్ ఆర్ ప్రైస్ ర్యాలీ అవుతున్న దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అది తను ట్రెండ్ అని చెప్పట్లేదు. తను చెప్తున్నది 3 ట్రెండ్స్ లో ఫస్ట్ ది ప్రైమరీ ట్రెండ్, ఇంకొకటి సెకండరీ ట్రెండ్ అండ్ థర్డ్ ది మైనర్ ట్రెండ్. తన దృష్టిలో ప్రైమరీ ట్రెండ్ అంటే ఏంటంటే మార్కెట్ డైరెక్షనల్ లో ర్యాలీ అవుతూ ఉన్నప్పుడు, మీన్స్ మార్కెట్ అప్ ట్రెండ్ లో ఉన్నప్పుడు ఎప్పుడెప్పుడైతే ప్రైస్ పెరుగుతూ వెళ్తూ ఉంటుందో వాటన్నిటిని తను ప్రైమరీ ట్రెండ్ అని పిలుస్తున్నారు. అండ్ అలా వెళ్తున్న అప్ ట్రెండ్, ప్రతి అప్ ట్రెండ్ లోను ఒక హై ఫామ్ అయ్యాక ఇంకొక లో ఫామ్ అయ్యాక నెక్స్ట్ ఇంకొక హై ఫామ్ అవుతుంది. వస్తున్న ప్రతి రీట్రేస్మెంట్ కూడా ఒక హై నుంచి అగైన్ ప్రైస్ కొంత ఫాల్ అయ్యి అగైన్ ర్యాలీ అవుతున్న పాయింట్ కి ఒక రీట్రేస్మెంట్ కనిపిస్తుంటుంది కదా, ఆ రీట్రేస్మెంట్ ని తను సెకండరీ ట్రెండ్ అని చెప్తున్నారు. అండ్ ఈ మైనర్ ట్రెండ్ విషయానికి వస్తే స్టాక్ అలా ఒక డైరెక్షన్ లో వెళ్తున్నప్పుడు ప్రతిసారి అంత కిందకి రావాల్సిన నీడ్ లేదు. కొన్ని సందర్భాల్లో కొన్ని క్యాండిల్స్ అలా 1-2 క్యాండిల్స్ డౌన్ అయ్యి అగైన్ ప్రైస్ లో మొమెంటం ఉంటూ స్టాక్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ కి వెళ్తూ ఉంటుంది. అలాంటి మైనర్ ట్రెండ్స్ 1 or 2 days లోనే వాటి ఒక లైఫ్ ఉండే ట్రెండ్స్ ని తను మైనర్ ట్రెండ్స్ అని పిలుస్తున్నాడు. దీన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలి? యూజువల్ గా ఇది ట్రేడింగ్ కి అసలు పనికిరాదు. ప్రైమరీ ట్రెండ్, సెకండరీ ట్రెండ్, మైనర్ ట్రెండ్ ఇన్నేం ఉండవు మనకి. మార్కెట్ అప్ ట్రెండ్ లోనూ వెళ్తూ ఉంటుంది, డౌన్ ట్రెండ్ లోనూ వెళ్తూ ఉంటుంది. రెండు ట్రెండ్స్ కి మనం ఫిక్స్డ్ గా ఉండాలి. ఇంత పెద్ద లైక్ మనం ఒక జూమ్ అవుట్ చేసి ప్రైమరీ ట్రెండ్ ఇలా ఉంది, సెకండరీ ట్రెండ్ ఇలా ఉంది, మైనర్ ట్రెండ్ ఇలా ఉందని మనం అసలు చూడలేం. ఫస్ట్ థింగ్ ఇంట్రాడేలో అయితే స్వింగ్ ట్రేడింగ్ వస్తున్నా ఇది నాకు తెలిసి అంత యూస్ఫుల్ అయితే కాదు. పర్టికులర్లీ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న వాళ్ళకి సెకండరీ ట్రెండ్ అనేది ఒక 30 to 60% ఒకవేళ సెకండరీ ట్రెండ్ లో మనకి ఫాల్ కనిపిస్తుంటే అక్కడ కొంత రిస్క్ తీసుకొని ఓకే ప్రైమరీ ట్రెండ్ ఇది సెకండరీ ట్రెండ్ అగైన్ ప్రైమరీ ట్రెండ్ వస్తుంది, మోస్ట్లీ ఇక్కడ నేను బై చేస్తే నాకు అడ్వాంటేజ్ ఉంటుందని వాళ్ళు ఫర్దర్ పొజిషన్స్ యాడ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. కానీ ఇన్ఫాక్ట్ స్వింగ్ ట్రేడింగ్ కూడా కొంత అప్లై అవుతుంది, కానీ ఇంట్రాడేకి అయితే అసలు అప్లై కాదు. అండ్ ఈ ఎంటైర్ 6 పాయింట్స్ లో నాకు నచ్చిన పాయింట్ అంటే ఆ న్యూస్ ది మార్కెట్ లో డిస్కౌంట్ అవుతుంది. ఒక గుడ్ న్యూస్ రాగానే మనం మార్కెట్ పెరుగుతుంది, ఒక బ్యాడ్ న్యూస్ రాగానే పడుతుంది అనుకోవాలని కాదు. అది ఇంపార్టెంట్ పాయింట్ అనుకుంటాను. అండ్ ఇప్పుడు మాట్లాడేది ఇంపార్టెంట్ పాయింట్, మార్కెట్ లో ఉన్న ఫేజెస్ తను అప్పుడే మెన్షన్ చేశారు. చాలా ఇంపార్టెంట్ సైకాలజీ ఉంటుంది ఫేజెస్ బ్యాక్ అయితే, చాలా ఇంపార్టెంట్ సైకాలజీ. మనం ఎలా ఆలోచించాలంటే పబ్లిక్ కాదు, మనం ఒక రీటైలర్ కాదని ఎలానే ఆలోచించాలి. మీరు ఇది ట్రేడింగ్ కి పనికొస్తుంది, ఇన్వెస్ట్మెంట్ కూడా పనికొస్తుంది. మనం స్టాక్ మార్కెట్ లో మనం ఒక రీటైలర్ లా మనం చూడకూడదు మనల్ని. మనం ఎంతసేపటికి ఎలా ఆలోచించాలంటే బిగ్ ప్లేయర్స్ అంతా మన ఆలోచనకి డిఫరెంట్ గానే ఆలోచిస్తుంటారు. లైక్ మనం బై చేయాలని ఎప్పుడైతే రష్ ఉంటుందో ఒక్క నిమిషం ఆలోచించాలి. నిజంగా ఆ రష్ ని క్రియేట్ చేసింది స్టాక్ ఒక ఫండమెంటల్సా, స్టాక్ ఒక టెక్నికల్సా, లైక్ పెరిగిపోతూ ఉందని మనం కొంటున్నామా, లేకపోతే దాని బ్యాక్ ఏదైనా నిజంగా స్ట్రాంగ్ లాజిక్ ఉందా ఫండమెంటల్ గా అందుకు కొంటున్నామా, లేదా టెక్నికల్ గా ఏదైనా ఇంపార్టెంట్ బ్రేక్అవుట్ వచ్చిందా దానికోసం మనం వెయిట్ చేసి అప్పుడు కొంటున్నామా? ఇది ఆలోచించాలి మనం.
యాక్చువల్లీ మార్కెట్ ఫేజెస్ మనం ఈక్విటీ సిరీస్ లో స్టార్టింగ్ లో మాట్లాడుకున్నాం. ఫస్ట్ అక్యుములేషన్ జరుగుతుంది, బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా పొజిషన్స్ ని యాడ్ చేసుకుంటారు. అలా యాడ్ చేసుకున్న తర్వాత ప్రైస్ పెరుగుతుంది. అలా పెరగడం చూసి రీటైలర్స్ ఎంటర్ అవుతారు. వాళ్ళు ఎంటర్ అయ్యాక కూడా ప్రైస్ పెరుగుతుంది. అలా పెరుగుతూ బాగా పెరుగుతుందని చెప్పి న్యూస్ ఆర్టికల్స్ మొత్తం అంతా సర్క్యులేట్ అయ్యి స్టాక్ మార్కెట్ చాలా బాగా రన్ అవుతుందని అప్డేట్స్ తో ఇంకా యూఫోరియాతో ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తూ కొత్త వాళ్ళందరూ కూడా వచ్చి మనీని పెడుతుంటారు చూసారా. అప్పుడు ఎక్కడ లేనంత వాల్యుయేషన్ లోకి స్టాక్ మార్కెట్ వెళ్తుంది. కాబట్టి దెన్ స్టార్టింగ్ లో ఎంటర్ అయిన బిగ్ ప్లేయర్స్, అక్యుములేషన్ జోన్ లో ఎంటర్ అయిన బిగ్ ప్లేయర్స్ ఫస్ట్ స్లోగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ వస్తారు. అక్కడ డిస్ట్రిబ్యూషన్ ఫేజ్ వస్తుంది. అండ్ ఎప్పుడైతే అలా ప్రాఫిట్ బుక్ చేసుకుంటూ ఫ్రీ ఫ్లోట్ లో షేర్స్ అవైలబిలిటీ ఎక్కువ అవుతూ బయర్స్ ఒక ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుందో దెన్ అప్పుడు స్లోగా మార్కెట్ డౌన్ అవుతూ వస్తుంటుంది. ఇది 4 ఫేజెస్ మనం మాట్లాడుకుంది. దీని బ్యాక్ ఉన్న సైకాలజీని అర్థం చేసుకుందాం. ఇది అర్థం కావాలంటే బిగ్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తూ విత్ డ్రా చేయగలుగుతూ ఉంటారో వాళ్ళ థీమ్ ని మనం అర్థం చేసుకోవాలి. వాళ్ళ దగ్గర 100 రూపీస్ ఉంటే 100 రూపీస్ వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు. ఎఫ్ఐస్ వీళ్ళంతా ఒకేసారి 100 ఇన్వెస్ట్ చేయరు. ఈ రేషియోతో బ్యాలెన్స్ అవుతూ ఉంటుంది. క్యాష్ కొంత ఉంటుంది, ఈక్విటీలో పోర్షన్ కొంత ఉంటుంది. ఎగ్జాంపుల్ 100 రూపీస్ ఉంది అనుకోండి, మార్కెట్ నార్మల్ వాల్యుయేషన్ లో ఉంది. దెన్ ఏమో మార్కెట్ పెరుగుతుందేమో అనుకుని ఒక 60 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తారు. 40 వాళ్ళ దగ్గర క్యాష్ ఉంచుకుంటారు. ఒకవేళ మార్కెట్ పెరుగుతూ టాప్ సైడ్ కి వెళ్తే దెన్ మార్కెట్ లో ఉన్న 60 నుంచి 20 ఇటు తీసుకొచ్చి ఈసారి 60 క్యాష్ ఉంచుతారు, 40 మాత్రమే మార్కెట్ లో ఉంచుతారు. అలా వాళ్ళ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అనుకున్నప్పుడు మార్కెట్ లో ఉన్న పొజిషన్స్ ని ట్రిమ్ చేస్తారు, మీన్స్ కొంత తగ్గిస్తారు. అందుకే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లోకి మార్కెట్ వెళ్ళింది అన్నప్పుడు యాక్టివ్ గా బయింగ్ చేయకూడదు. అదే ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ నుంచి మార్కెట్ కరెక్ట్ అవుతూ నార్మల్ వాల్యుయేషన్ కి వచ్చినప్పుడు అగైన్ మళ్ళీ వాళ్ళు 60 రూపీస్ కి మార్కెట్ లో పొజిషన్స్ ని 40 రూపీస్ క్యాష్ కి ఉంచుతారు. ఇప్పుడు అగైన్ అక్కడి నుంచి కూడా డౌన్ సైడ్ కి వెళ్తూ అట్రాక్టివ్ వాల్యుయేషన్ కి వెళ్ళింది అన్నప్పుడు ఈ 40 క్యాష్ ఉన్నది కాస్త అగైన్ మార్కెట్ లో ఇంకొక 20 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తూ 80 ఈక్విటీలో 20 క్యాష్ లో ఉంచుకుంటారు. ఇలా మార్కెట్ లో ఎప్పుడైతే పానిక్ క్రియేట్ అయ్యి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుందో అక్కడ మనం చూస్తున్న ఈ ఫేజెస్ లో ఫస్ట్ ఫేజ్ స్టార్ట్ అవుతుంది. బిగ్ ప్లేయర్స్ స్లోగా ఇన్వెస్ట్ చేస్తూ వస్తారు. స్లోగా ఒకేసారి వాళ్ళు కోట్లల్లో ఇన్వెస్ట్ చేస్తే అది పెరిగిపోతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది కూడా అది కాదు. దానికి ముందు మార్కెట్ ఫాలో ఉంటుంది కాబట్టి అంతా ఒక నిరాశలో ఉంటారు. స్టాక్ మార్కెట్ అంటే వర్క్ అవ్వదు, అసలు ఇవన్నీ వేస్ట్, అసలు ఎందుకు వచ్చాయని తెలియట్లేదు, ఇలా అన్సర్టనిటీ. అందరూ చాలా బ్యాడ్ గా స్టాక్ మార్కెట్ చూస్తున్నప్పుడే వాళ్ళకి తక్కువ ప్రైస్ లో దొరుకుతాయి. బికాస్ ఎవ్రీడే అవి పెరగట్లేదు కదా అని సెల్ చేస్తుంటారు. వాళ్ళు స్లోగా అక్యుములేట్ చేస్తుంటారు. ఎప్పటి వరకు సెల్లర్స్ తగ్గారు, ఇంకా ఫర్దర్ గా సెల్లింగ్ రావట్లేదు అనేంత వరకు. దెన్ అప్పుడు వాళ్ళు కొంత అగ్రెసివ్ అయ్యి సెల్లర్స్ ఎక్కడెక్కడ ఉంటున్నారో అక్కడంతా బై చేసుకుంటూ ఉంటారు. దెన్ ఆటోమేటిక్ గా సెల్లర్స్ వైపు బయర్స్ మూవ్ అవుతూ ఉంటే, మీన్స్ సెల్లర్ చెప్పిన ప్రైస్ కి బయర్ కొంటూ ఉంటే ఆటోమేటిక్ గా ప్రైస్ ముందుకు వెళ్తుంది. ఈ పాయింట్ లో టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు యాక్టివ్ అవుతారు. బ్రేక్అవుట్ అయింది స్టాక్, రీసెంట్ టైమ్స్ లో కన్సాలిడేట్ అవుతూ ఈసారి బ్రేక్అవుట్ అయిందని బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేసి ఇన్వెస్ట్ చేసే వాళ్ళు చూస్తారు. దాన్ని ట్రేడ్ చేసే వాళ్ళు చూస్తారు. ఓవరాల్ గా అది అక్కడి నుంచి ఇంకా పంప్ చేస్తారు పైకి. ఇప్పుడు రీటైలర్స్ ఎంటర్ అవుతారు. మార్కెట్ పెరుగుతుంది, అలా స్టాక్ పెరుగుతుంది, ఇక్కడ ఎంటర్ అవ్వచ్చు అని స్టార్టింగ్ లో ఎంటర్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమో ఇలా పెరిగింది మళ్ళీ పడిపోద్దేమో అనుకుని వెయిట్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంత పెరుగుతుందంటే మనం కూడా ఎంటర్ అవ్వచ్చు అని అప్పటి వరకు వెయిట్ చేసిన వాళ్ళు, ముందే పెట్టుంటే ఇంత డబ్బులు వచ్చి ఉంటుందని అప్పటి వరకు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయని వాళ్ళని కూడా వాళ్ళు కూడా వచ్చి యాడ్ అవుతూ ప్రైస్ ని టాప్ సైడ్ కి తీసుకువెళ్లే ప్రయత్నం జరుగుతుంది చూసారా. అది అడ్వాన్సింగ్ ఆర్ పబ్లిక్ పార్టిసిపేషన్. ఇలా ఎప్పుడైతే అందరూ కలిసి ఆ ప్రైస్ ని అలా అప్ సైడ్ కి తీసుకువెళ్లారో ఫస్ట్ లో ఎంటర్ అయిన వాళ్ళు, అక్యుములేషన్ జోన్ లో ఎంటర్ అయిన వాళ్ళు, లోయర్ వాల్యుయేషన్స్ లో లోయర్ ప్రైస్ లో ఎంటర్ అయిన వాళ్ళు, ఇది ఒకవేళ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అనిపించి ఆ కంపెనీ అంత పర్ఫామ్ చేయలేదేమో అప్కమింగ్ రిజల్ట్స్ లో, ఆ ఎకానమీ అంత బాగాలేదేమో, ఇంకెంతకు మించి వెళ్ళడానికి ఛాన్స్ లేదని ఏ పాయింట్ లో బిగ్ ప్లేయర్స్ కనిపిస్తున్నా అందరూ ఒకేసారి మాట్లాడుకుని ఏమి ఎగ్జిట్ అయిపోరు. ఒక్కొక్క ప్లేయర్ ఒక్కొక్క టైంలో వాళ్ళ మెట్రిక్స్ ని బట్టి, వాళ్ళు చేసుకున్న క్యాలిక్యులేషన్స్ ని బట్టి ఒక్కొక్క టైంలో ఎగ్జిట్ అవుతూ వస్తారు. ఆ టైంలో మనకి ఫామ్ అయ్యేది డిస్ట్రిబ్యూషన్ ఫేజ్. అండ్ ప్రీవియస్ గా వచ్చిన ర్యాలీని చూసి రీటైలర్స్ కూడా ఒక టైం వరకు బై చేస్తూనే ఉంటారు. కానీ ఎంతసేపటికి స్టాక్ అక్కడే మిగిలిపోతుండేసరికి వాళ్ళు కూడా కొంత టైంకి ఎగ్జాస్ట్ అవుతారు. మీన్స్ బయర్స్ తగ్గుతారు, సెల్లర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు సెల్ చేయడానికి. అలా బయర్స్ కూడా పెద్ద యాక్టివ్ గా లేరని సెల్లర్స్ కి ఎప్పుడైతే అర్థం అవుతుందో, బయర్స్ ఏ ప్రైస్ కి అయితే కొంటామని చెప్తుంటారు, సెల్లర్స్ ఆ ప్రైస్ కి అమ్మడానికి స్టార్ట్ చేస్తారు. ఇక మీన్స్ బయర్స్ వెనక సెల్లర్స్ పరిగెడతారు. దెన్ అప్పుడే మనకి ప్రైస్ ఫాలో అవడం స్టార్ట్ అవుతుంది. సో ప్రతి ట్రాన్సాక్షన్ లోనూ బయర్ సెల్లర్ ఇద్దరు ఉంటారు. పెరుగుతూ ఉంటే సెల్లర్ వెనక బయర్ పరిగెడుతున్నట్టు, పడుతూ ఉంటే బయర్ వెనక సెల్లర్ పరిగెడుతున్నట్టు. దానికి లాజిక్స్ ఇందాక మనం మాట్లాడుకున్నాం. వన్స్ ఒక లెవెల్ బ్రేక్ అయిన వెంటనే దెన్ టెక్నికల్ అనాలిసిస్ పీపుల్ యాక్టివ్ అవుతారు. ఏ లాజిక్స్ అయితే వాళ్ళు బై చేస్తుంటారో అదే లాజిక్ ఇప్పుడు బ్రేక్ అవుతుంది కాబట్టి ఫస్ట్ వాళ్ళు సెల్ చేసేస్తారు. బిగ్ పీపుల్ సెల్లింగ్ లో ఉన్నారు, టెక్నికల్ అనాలిసిస్ ఫాలో అయిన వాళ్ళు, ఏదైనా లాజిక్ తో బై చేసిన వాళ్ళు కూడా ఒక లెవెల్ బ్రేక్ అవగానే వాళ్ళు ఎగ్జిట్ అవుతుంటారు. అక్కడి నుంచి ఫాల్ స్టార్ట్ అవుతుంది. పబ్లిక్ పానిక్ అవుతారు. ఏదైనా ఒక బిగ్ ఫాల్ వచ్చింది అనుకోండి, మంచిగా వెళ్ళిన ప్రైస్ ఒక 3-4 డేస్ లో ఒక 10-15-20%
100% కరెక్ట్ అయిపోయింది అనుకోండి, దాని అది అమ్ముతున్నది రీటైలర్స్ అయితే కాదు, ఐదర్ బిగ్ ఫండ్ హౌసెస్ అయినా ఉండాలి, ఆర్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అయినా ఉండాలి. వాళ్ళలా సెల్ చేస్తుంటే ఒక లెవెల్ తర్వాత అది బ్రేక్అవుట్ అని టెక్నికల్ అనాలిసిస్ వాళ్ళు కూడా ఎంటర్ అయ్యి దానికి ఫర్దర్ గా పుష్ ఇస్తారు. కాబట్టి ఏదైనా ఒక డైరెక్షన్ లో ఒక మూవ్ వెళ్తున్నప్పుడు, అప్ సైడ్ కో డౌన్ సైడ్ కో అలా వెళ్తున్నప్పుడు మనం దాన్ని అగెన్స్ట్ గా ప్లే చేయాలని చూడకూడదు. సో తన థీసిస్ ప్రకారం మార్కెట్ ఎప్పుడైతే ఫాల్ అయ్యే లోవర్ వాల్యుయేషన్లోకి వచ్చే అక్యుములేషన్ జరుగుతూ ఉంటుందో, ఆర్ అక్యుములేషన్ జోన్లో అయినా మార్కెట్ చాలా అట్రాక్టివ్ వాల్యుయేషన్ ఉన్నప్పుడే ఎంటర్ అవ్వాలని. అండ్ అలా వెళ్తున్నప్పుడు, టాప్ సైడ్కి వెళ్తున్నప్పుడు కూడా ఎప్పుడైతే అందరూ స్టాక్ మార్కెట్ని చాలా పాజిటివ్గా చూస్తూ ఉంటారో, ఇక మార్కెట్లో డబ్బులు పెడితే ఇంకా మనకి రిటర్న్ 100% ఉంటుందని, ఎలా అందరికీ ఎగ్జూబరెన్స్, లైక్ మార్కెట్ అంటే మనది అనే ఒక ఫీలింగ్ ఎప్పుడైతే అందరికీ వచ్చేస్తుందో అప్పుడు మనం అలర్ట్ అవ్వాలని. బికాస్ అందరికీ తెలిసిపోయింది మార్కెట్ మంచిది, మార్కెట్లో డబ్బులు పెట్టచ్చని, అందరూ పెడుతున్నారు డబ్బులు. దాని అదే కరెక్ట్ టైం కొంతగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటే క్యాష్ని చేతిలో పెట్టుకోవాల్సిన టైం అనేలా. ఈ ఫేజెస్ని బట్టి ఇన్వెస్టర్ ఒక సైకాలజీ ఉండాలి. కానీ ఇన్ సింపుల్ టర్మ్స్ మన యూజువల్ బిహేవియర్, మనం కొత్తలో వచ్చినప్పుడు మన మైండ్ సెట్ ఉంటుందో దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్గా ఉండాలనేలా దాన్ని ఈ మార్కెట్ ఫేజెస్లో డివైడ్ చేసి మనకు అర్థమయ్యేలా చెప్పాలనుకున్నారు. ఇది కూడా నాకు తెలిసి ఇంపార్టెంట్. ఈ 6లో సో ఎంటైర్ తను చెప్పిన దాంట్లో స్టార్టింగ్లోనే మెన్షన్ చేశాను కదా, నాకు ఈ 2 థింగ్స్, న్యూస్ ముందుగానే డిస్కౌంట్ అవుతుంది, నాకు చాలా ఇష్టం ఈ పాయింట్. బికాస్ నాకు తెలిసే టైంకే నేను చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను, ఇది పాజిటివ్ న్యూస్ ఎందుకు పెరగట్లేదు, నెగిటివ్ న్యూస్ ఎందుకు పడట్లేదు, వీళ్ళేమో ఇంత మంచి నెంబర్స్ పోస్ట్ చేశారంటున్నారు కానీ ఎందుకు స్టాక్ పెరగట్లేదు. ఇది నాకు చాలా టైం ఉండిపోయింది యాజ్ అ బిగినర్గా. కానీ ఇది నాకు అర్థమయ్యే పాయింట్కి దాని తర్వాత నుంచి నేను చూడడం డిఫరెంట్గా ఉంది. ఈ న్యూస్ వస్తున్నా లేకపోతే రిజల్ట్స్ వస్తున్నా వెంటనే ఎగ్జైట్ అవ్వకుండా, ఇన్ రియాలిటీ ఏంటి, రీసెంట్ టైమ్స్లో ఎలా మూవ్ అయింది ప్రైస్, దానికి ఇప్పుడు వచ్చిన రిజల్ట్స్కి ఏదైనా రిలేషన్ తీసుకోవచ్చా, మీన్స్ లాస్ట్ టైం ఎంత రిజల్ట్ ఉంది, ఆ టైంలో స్టాక్ ప్రైస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, ఇలా కంపేర్ చేసుకొని దాని తర్వాత ఎంటర్ అవుతున్నాను. ఇది నాకు బాగా అడ్వాంటేజ్ ఇచ్చింది ఈ పాయింట్. అండ్ దాని తర్వాత లాస్ట్ది ఈ అక్యూములేషన్, అడ్వాన్సింగ్, డిస్ట్రిబ్యూషన్, డిక్లైన్. ఇది కూడా సైకాలజీని కొంచెం మనకి పర్టికులర్గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఏ పాయింట్స్లో అలర్ట్ అయ్యి మనం కొంత క్యాష్ని ప్రిజర్వ్ చేసుకోవాలి, ఏ పాయింట్లో మనం కొంత అగ్రెసివ్గా మార్కెట్లో బై పొజిషన్స్ని ఉంచాలి. కాబట్టి నేను మీకు రెసెషన్ వస్తుంది, మార్కెట్ ఇంపాక్ట్ అవుతుందని వీడియోలో కూడా క్లియర్గా చెప్పాను. స్మార్ట్ మనీ ఎప్పుడు కూడా ప్రజెంట్ ఉన్న న్యూస్ని ఫాలో అవ్వదు, ప్రజెంట్ వస్తున్న నెంబర్స్ని ఫాలో అవ్వదు. ఎఫ్ఐఎస్ బై సైడ్కి వచ్చినప్పటి నుంచి మీరు గమనిస్తున్నారా, వాళ్ళు బై సైడే ఉంటున్నారు. మార్కెట్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు, నెక్స్ట్ కమింగ్ డేస్లో ఏదో ఒక వర్స్ న్యూస్ వచ్చింది అనుకోండి, మార్కెట్ డమ్ అని పడిపోవచ్చు. నాకు అది తెలియదు. నాకేం తెలుసు అంటే ఎఫ్ఐఎస్ ఉంటే ఒక డైరెక్షన్లో అలా వెళ్తూనే ఉంటారు, సెల్ చేస్తూనే ఉంటారు. ఆ రోజు మార్కెట్ పెరగచ్చు తగ్గచ్చు, నేను అది చెప్పట్లేదు. బై చేస్తున్నా సెల్ చేస్తున్నా కేవలం కొన్ని సందర్భాల్లోనే ఒక రోజు బై చేసి ఇంకొక రోజు సెల్ చేసి ఒక రోజు బై ఇలా చేస్తుంటారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు డైరెక్షనల్ గానే ఫ్లోస్ ఉంటాయి. సెల్ చేస్తుంటే సెల్లింగ్ సైడే ఉంటారు చాలా టైం వరకు, బై చేస్తుంటే బయింగ్ సైడే ఉంటారు చాలా వరకు. స్మార్ట్ మనీ ఎప్పుడు కూడా అప్కమింగ్ టైమ్స్లో జరగబోతున్నదని ప్రెడిక్ట్ చేసి స్లోగా మార్కెట్లోకి మనీని ఇన్ఫ్యూజ్ చేస్తుంది. వాళ్ళకి అంత వాల్యుబుల్గా అనిపించట్లేదు మార్కెట్ అంటే, స్లోగా మార్కెట్లోంచి మనీని తీసేస్తుంది. మీకు డౌట్ వచ్చిండాలి ఇప్పటికే, సెల్ చేయాలనుకున్న వాళ్ళు ఒకేసారి సెల్ చేయొచ్చు కదా మొత్తం మార్కెట్లో, ఎందుకు ఇన్ని రోజులు సెల్ చేయడం ఎందుకు, వాళ్ళకి నిజంగా మార్కెట్ పడుతుందని అనిపిస్తే ఒకే రోజు సెల్ చేయొచ్చు కదా. ఎవరైనా ఒక బిగ్ పొజిషన్స్ ఒకేసారి ఎగ్జిట్ అయ్యారు అనుకోండి, అంతకు మించిన వర్స్ థింగ్ ఉండదు. బికాస్ వాళ్ళకి బయర్స్ దొరకకపోతే చాలా తక్కువ ప్రైస్ లో ట్రేడ్ అవుతుంది. 100లో ఉండేది మొత్తం అందరూ కలిసి ఒకేసారి సెల్ చేస్తే, లిమిట్స్ ఏం లేకపోతే, సర్క్యూట్ లిమిట్స్ ఏం లేకపోతే 30-40% కూడా పడిపోతాయి స్టాక్స్. ఎవరికి నష్టం? ఎఫ్ఐఎస్కే నష్టం. కాబట్టి స్లోగా గ్రాడ్యువల్గా మార్కెట్ డైనమిక్స్ని బట్టే వాళ్ళు మూవ్ అవుతుంటారు. యాక్చువల్గా ఈ వీడియో కూడా చాలా షార్ట్గా ఉంచాలనుకున్నాను, చాలా ఎక్కువ టైం చెప్తున్నారు, నేను చూడలేకపోతున్నాను ఇంత టైం అంటున్నారు. కానీ ఇది మేబీ కొంత లెంత్ అయిపోయినట్లుంది. నెక్స్ట్ నుంచి కొంత షార్ట్గానే ఉంచడానికి చూస్తాను. ఇక్కడితో అయితే 6 పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. మీకు ఎలా అనిపించింది వీడియో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఫ్రెండ్స్, మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తూ ఉంటే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. అలాగే మా నుంచి వస్తున్న ఈ కంటెంట్తో మీకు వాల్యూ యాడ్ అవుతుంది, మన ఛానల్కి ఫర్దర్గా అడ్వాంటేజ్ ఇవ్వాలనుకుంటున్నప్పుడు మీరు మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా స్టాక్ మార్కెట్ రిలేటెడ్గా డీమ్యాట్ అకౌంట్ని డైరెక్ట్ వెబ్సైట్కి వెళ్ళి చేస్తూ ఉంటే మన ఛానల్కి సంబంధించిన రిఫరల్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఉంటుంటాయి. వాటిని క్లిక్ చేసి మీరు అకౌంట్ ఓపెన్ చేయడం కారణంగా మన ఛానల్కి కూడా హెల్ప్ అవుతుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.